ఫ్రెండ్స్, మనం ఏ పూలతో పూజ చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది? మన జన్మకి సార్థకత వస్తుంది. ఈ కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుంది అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సృష్టిని నడిపే భగవంతుడు తను సృష్టించిన ఈ మొక్కలు, ఈ పూలు మనం రకరకాల పళ్ళు తీసుకొచ్చి ఎన్నో రకరకాల నైవేద్యాలు తీసుకొచ్చి అర్పించినంత మాత్రాన ఆ భగవంతుడు సంతృప్తి చెందలేడు. ఎందుకో తెలుసా? తను సృష్టించిన వాటిని తనకే సమర్పిస్తున్నాం కాబట్టి. ఎంతో చిన్నదైన తుమ్మి పువ్వుని కూడా ఆ మహాశివుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. తను సృష్టించిన పూలనే మనం తనకి రకరకాల మాలలుగా అల్లి భక్తి నివేదన చేస్తున్నాం. కానీ అసలైన సంతోషం ఆ భగవంతుడికి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం మనస్ఫూర్తిగా స్వామిని సేవించినప్పుడు, దర్శించినప్పుడు, మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా రాగద్వేషాలు వదిలేసి, ఈర్ష్య అసూయలు వదిలేసి, పరిపూర్ణ మనస్తత్వంతో మనం ఎప్పుడైతే భగవంతుడిని సదా స్మరిస్తామో, మనకి కష్టంలో మాత్రమే భగవంతుడు తోడున్నాడు అనుకోకూడదు. సంతోషంలో కూడా ఒక నిమిషం భగవంతుడిని తలుచుకోవాలి. ఈరోజు బాధ వచ్చినప్పుడు మాత్రమే, ఏమిటి స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, నేనేం చేశాను, నేను ఎన్నో నైవేద్యాలు పెట్టాను, ఎన్నో పూజలు చేశాను, దాన ధర్మాలు చేశాను అని మనం ప్రశ్నించకూడదు. నీట ముంచిన పాల ముంచిన భారం నీదే అనేంత భక్తి మనలో రావాలి. దేన్నైనా స్వీకరించే ధైర్యం మనకు ఉండాలి. అప్పుడే ఆ భగవంతుడు సంతోషిస్తాడు. మనం మనస్ఫూర్తిగా మనసుని నివేదన చేయాలి. సదా స్మరణలో ఉండాలి. జీవాత్మ పరమాత్మ ఒకటే అనేంత ఏకత్వ స్థితిలో మనం ఉండాలి. ఆ దైవం ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు ఆ దైవం అని మనం నమ్మాలి. మనలో ఉన్న ఆ భగవంతుడిని దర్శించగలగాలి. అప్పుడే మనం పరిపూర్ణమైన మానవులు దైవాలుగా ఈ జన్మకి సార్థకత చేసుకోగలుగుతాం. అలా ఎందరో యోగులు, మహాత్ములు అలాంటి తత్వదర్శనం చేసుకోగలిగారు కాబట్టి మనం ఈ రోజుకి వారిని స్మరిస్తున్నాం. మరి మనం కొంచెమైనా అలాంటి ప్రయత్నం చేద్దాం. మరి అలాంటి ఆధ్యాత్మిక స్థితిలో, ఆనంద స్థితిలో, ఆ దైవ సన్నిధిలో మనం ఉండాలి అంటే మనం ఎప్పుడు ధ్యానం చేయాలి.